మే వచ్చేసింది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగాయి. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో కిడ్నీలలో రాళ్లు ఏర్పడే కేసులు 2 నుంచి 2.5% పెరిగాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తన నివేదికలో తెలిపింది. డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, విపరీతంగా ఎండల్లో తిరగడం వల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలలో రాళ్ల సమస్యతో రావడం, వారికి ఏఐఎన్యూల చికిత్స చేస్తున్నారని వైద్యులు తెలిపారు. ఈ సమస్య పిల్లలు, యువతలో ఎక్కువ అవుతోంది. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య పిల్లల్లో రాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాఠశాలల్లో ఉన్నప్పుడు నీళ్లు తాగకపోవడం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తినడం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కారణమని వైద్యులు తెలిపారు. వాస్తవానికి వైద్యులు వేసవిని స్టోన్ సీజన్ అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీలకు చాలా ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా శరీరంలో నీరు ఆవిరైపోవడం, ఉప్పు ఎక్కువగా తినడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వేసవిలో కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. ఏఐఎన్యూకు రోజుకు సగటున 300 నుండి 400 వరకు కిడ్నీలలో రాళ్ల కేసులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇది బాగా ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. దీనికి కారణం జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా కదలకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, సమస్యను త్వరగా గుర్తించడం వల్ల తీవ్ర ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మూత్రం స్పష్టంగా లేత రంగులో ఉండేలా చూసుకోవాలి. ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్ళు, కూల్ డ్రింక్ల వాడకం మానేయాలి. కుటుంబంలో ఎవరికైనా గతంలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడితే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.